ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిష్యాలయం. ఇప్పుడు మనము అక్టోబర్ మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు మనము చూసుకున్నట్టయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా జరుగుతాయి. దూర బంధువుల నుంచి కొన్ని ఆకస్మికమైనటువంటి వార్తలు కూడా విని మీరు అచించితులైపోతూ ఉంటారు. అలాగే ఈ యొక్క మాసమునందు ఈ యొక్క ధనుస్సు రాశి వారు కాస్త ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే అన్ని లాభాలే కలుగుతాయి. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా మీరు ఆ ధనమును కానీ ఆ యొక్క ప్రాజెక్ట్ కానీ ఆ పని కానీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులైతే పుస్తకాలు పోగొట్టుకునే అవసరం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడుగేస్తూ ముందుకు వెళ్తారో అంతే ప్రశాంతంగా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇకపోతే ఈ ధనుస్సు రాశి వారికి సంబంధించి మునుముందు విషయాలను చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ ముందర జరిగేటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్టులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ప్రవచనాలు కానీ, మీ ఆఫీస్ పరమైనటువంటి విషయాలు కానీ, విద్యార్థులైతే ప్రాజెక్టు విషయాలు కానీ అన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి. కానీ మీరు మీతో పాటు కలిసి చేసేటువంటి వారి గురించి జాగ్రత్తలు వహించండి. ఏమాత్రము మీతో పాటు ఉన్నవారు మంచివారు కాకపోయినా అది మీ అశ్రద్ధ అజాగ్రత్త అవుతుంది కనుక వారు ఈ యొక్క పని చేయగలరా అని నమ్మే పనులు అప్పగించండి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏవైనా పెళ్ళిళ్ళు కానీ ఏవైనా ఫంక్షన్లు కానీ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు ఈ పని చేయగలరా అని తెలుసుకొని ఇవ్వండి. ధనమును ఇవ్వండి. విద్యార్థులైతే మీతో పాటు పనిచేసేటటువంటి వారు బాగా చేయగలరు, అంతకుముందు మీరు చూసారంటేనే వారిని మీతో పాటు ఏదైనా సైన్స్ ఫిక్షన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇకపోతే ఈ రాశిలో ప్రత్యేకంగా ఈ యొక్క ధనుసు రాశికి సంబంధించి కాస్త శారీరకమైనటువంటి బాధ, ధన నష్టము కూడా 4వ వారంలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ 2వ వారం ఎండింగ్, 3వ వారం ఎండింగ్ నుంచి 4వ వారంలో ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే అనుకోని వాటి గురించి డబ్బు మీరు ఖర్చు పెట్టడం కానీ, వెచ్చించడం కానీ, పోగొట్టుకోవడం కానీ అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకోవాలన్నా ఈ యొక్క 3వ వారము మధ్యలోపే, అంటే గురువారం లోపే, 3వ వారంలో ఉండేటువంటి గురువారం లోపే మీరు నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం ఉత్తమము. ఆ తర్వాతకి తీసుకునేటువంటివి ఏవి కూడా నిర్ణయాల వల్ల పనులయ్యేటువంటివి ముందుకు వెళ్లకుండా ఉండడమే ఉత్తమంగా చూసుకోండి. ఈ రాశి వారందరూ కూడా ధరించవలసినటువంటి దుస్తులు స్వర్ణవర్ణము, వీలైనంత వరకు గోల్డ్ కలర్కి సంబంధించినటువంటి వస్త్రములు ఏవైనా పని కోసం ప్రత్యేకంగా వెళ్తున్నప్పుడు ధరించడం ఉత్తమం. వీరు ఏవైనా సరే మంత్రోచ్చారణ చేయాలి అనుకుంటే కనుక ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రోపచారణ చేయడం మంచిది. అంటే ఓం వాయుపుత్రాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, అంతే. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చేయడం మంచిది, ప్రశాంతతనిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మన్య సూక్త పారాయణం చేస్తూ సింధూరాభిషేకం స్వామివారికి చేయించడం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశివారు పొందుతూ ఉంటారు. ఇకపోతే ఈ రాశికి సంబంధించి ప్రత్యేకంగా ఎవరైనా వివాహం కోసమై ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆంజనేయ స్వామి దగ్గర వడమాలాది అర్చనలు, అంటే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ, వడమాల, సింధూరము, అభిషేకము ఇవన్నీ కూడా చేసి వారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొని మీరు పెళ్లి చూపులకు కానీ మాట ముచ్చటకు సంబంధించినటువంటివన్నీ కూడా చేయడానికి వెళ్ళండి. ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారందరూ కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఇక ధరించేటువంటి దుస్తులు స్వర్ణవర్ణము, ప్రత్యేకంగా పూజ చేయవలసినటువంటిది సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని. ఇక ఎవరైనా సరే రాజకీయ సంబంధితమైనటువంటి వారు ఉంటే కనుక సూర్య దేవాలయానికి సంబంధించినటువంటి దర్శనం చేసుకొని వచ్చి మీ యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి పనులు చేసుకోండి. అన్ని రకాలుగా శుభం కలుగుతూ ఉంటుంది. ఇవి ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితం. స్వస్తి.